చెవులు పిండి చెప్పేవాళ్ళు లేక నువ్వు ఇలా తయారవుతున్నావు మ్యాడీ. ఇందుకీ ఎగ్జామ్ ఎలా రాసావు? నువ్వెలా రాసావు త్రిష? నేనైతే సూపర్ గా రాశాను. అయితే నేను కూడా సూపర్ గా రాసినట్టే. త్రిష, నాకు ఎగ్జామ్ లో హెల్ప్ చేసినందుకు నీకో చిన్న గిఫ్ట్. రాఖీ తీస్తున్నాడేంటి? వీడితో నేను తాళి కట్టించుకోవాలని చూస్తుంటే వీడినంతా రాఖీ కట్టించుకోవాలని చూస్తున్నాడా ఏంటి? అమ్మో, వెంటనే చంపైపోవాలి. త్రిష, త్రిష, చాక్లెట్ ఇద్దాం అనుకుంటే జంప్ అయిపోయినట్టుంది. మా అక్క నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. త్వరగా వెళ్ళి ఈ రాఖీ కట్టించుకోవాలి. అచ్చ తెలుగు ఆడపిల్లల లక్షణంగా ఉన్నావమ్మా. కానీ ఒక్కటి తక్కువైంది. ఏం తక్కువైంది తాతయ్య గారు? బుగ్గన చుక్క. బుగ్గన చుక్క? బుగ్గన చుక్కేంటి నాన్న? సింధు ఏమైనా పెళ్లి కూతురా, లేదంటే ఆస్ట్రేలియాకి పంపించే లోపు ఒకసారి పెళ్లి కూతురుగా చూడాలనుకుంటున్నారా? అమ్మా హైమావతి, సింధు జాక్షికి బుగ్గన చుక్క పెట్టమ్మా. ఏంటిదంతా? లక్షణంగా ఉన్నానని, చీర కట్టుకోమని, బుగ్గన చుక్క పెట్టమని తాతయ్య గారు ఏదేదో అంటున్నారు. ఈ టైంలో తమ్ముడున్నా బాగుండేది, నాకు కొంచెం ధైర్యంగా ఉండేది. ఇప్పుడు పెళ్లి కలొచ్చేసింది. ఏమంటున్నారండి? మన సింధు జాక్షి పెళ్లి కూతురు కాబోతోంది. మన సింధు జాక్షికి మంచి పెళ్లి సంబంధం కుదిరింది. వాళ్ళు పంపించిందే ఈ చీర. పెళ్ళా? నాకా? తాతయ్య, నా ఫ్యూచర్ ప్లాన్స్ గురించి మీకు తెలుసు కదా. నీ జీవితం ఎలా అయితే బాగుంటుందో నాకు తెలుసమ్మా. అబ్బాయి ఎవరు నాన్నగారు? పేరు గోపి. గోపి అందగాడు, బుద్ధిమంతుడు. ఎక్కడుంటారు నాన్నగారు? మన స్వగ్రామం శ్రీముఖలింగంలోనే. మీరేది చేసినా అందరి మంచి కోరే చేస్తారని మాకు తెలుసు. చాలా దూరం ఆలోచిస్తారని కూడా మాకు తెలుసు. అలాంటిది కష్ట సుఖాలు తెలిసిన మీరే కోరి కోరి ఈ సంబంధం ఎందుకు ఖాయం చేశారో అర్థం కావడం లేదు. దేనికి కారణం ఉందమ్మా. మన సింధుజాక్షి ఎలా పెరిగిందో నాకు తెలుసు. మీరంతా కలిసి అలా పెంచారు. కాదు కాదు, అలా తయారు చేశారు.
ఎవరో ఒకరు దగ్గరుండి అన్నీ అందిస్తే తప్ప సింధుజాక్షి తన పని కూడా తను చేసుకోలేదు. ఇంకో వ్యక్తి అయితే సింధుని ఒక్కరోజు కూడా భరించలేడు. బాగున్నారా పెద్దమ్మా? బాగున్నావమ్మా? బాగున్నా. అన్నయ్య, ముందుగా నీకు కంగ్రాచులేషన్స్. పెళ్లి కుదిరినదట కదా? అవును లక్ష్మి, నువ్వెప్పుడూ కోరుకుంటావు కదా మీ అన్నయ్యకి మంచి సంబంధం రావాలని. అలాంటి సంబంధమే వచ్చింది లక్ష్మి. ఈ కవరేంటి లక్ష్మి? నువ్వు కోరుకున్నట్టుగానే నాను కలలు కన్నట్టుగానే సిటీ యూనివర్సిటీలో ఫ్రీ సీట్ వచ్చినాదన్నయ్య. చాలా సంతోషం లక్ష్మి. విన్నావు మంగా, శ్రద్ధగా చదువుకోమంటే నువ్వు చదువుకోవు. మన లక్ష్మికి ఫ్రీ సీట్ వచ్చింది. నువ్వు చాలా గ్రేట్ లక్ష్మి. నాకు సహన సంతోషంగా ఉన్నదన్నయ్య. ఈ రాఖీ పండుగ రోజు సెల్లి గురించి అన్నయ్య కన్న కల నెరవేరినది. అన్నయ్య గురించి సెల్లెలు కన్న కల నెరవేరినది. హ్యాపీ రక్షాబంధన్ అన్నయ్య. థ్యాంక్ యూ లక్ష్మి. కూకో అన్నయ్య, రాఖీ కడతాను. హా. నువ్వు కట్టవే. తను కడుతుందిగా, నా తర్వాత కడతానులే. అయ్యో పాపం, మంగి ఇంకా రాఖీ కట్టలేదా? అయినా నువ్వెక్కడికో వెళ్ళాలన్నావుగా. అవునవును, మర్చిపోనాను. ఒరే గోపి, మన బావగారులందరికీ నీ పెళ్లి గురించి చెప్పొత్తానే. అలాగే అమ్మా. నువ్వు రాయే.